తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇకపై వారిని హిందూ కార్యక్రమాలకు సంబంధించి ఏ విధుల్లోనూ ఉంచకూడదని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ అన్యమత ఉద్యోగులను వేరే శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. లేకపోతే వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. మరిన్ని వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తిరుపతి దేవస్థానం ప్రక్షాళన అయితే మొదలుపెట్టింది. ముఖ్యంగా ఏదైతే టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులను అయితే తొలగించాలని చెప్పేసి గత బోర్డులోనే ఏదైతే తెలిపిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొదటి టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒకటే చెప్పారు. మొదటిగా తిరుమలలో పనిచేసేటువంటి అంటే టీటీడీలో అనుబంధ ఆలయాలు కావచ్చు, టీటీడీ మొత్తం మీద ఏదైతే అన్యమతస్తులు ఎవరైనా పనిచేస్తా అంటే వారు నిలిచిపోవాలి, లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలి, వేరే ప్రాంతాలకు బదిలీ తీసుకోవాలని చెప్పేసి గతంలో కోరిన నేపథ్యంలో ఎవరు స్పందించిన నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ వారిని గుర్తించే పనిలో పడింది. అందులో భాగంగా ఇప్పటికే 18 మందిని గుర్తించి వారిని కొంతమందికి అంటే పోలీస్ అంటే ఏదైతే డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ శాఖలకి బదిలీ చేయడం కానీ, మరోవైపు వీఆర్ఎస్ ఇచ్చి పంపించేయడం కానీ దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే టీటీడీ తీర్మానించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 18 కాదు ఇంకా 20 మంది దాకా ఉన్నట్లు ఇప్పటికే టీటీడీ ధర్మకర్తల మండలి అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే 18 మందికి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం ఇటు తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, మరోవైపు ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్, మరోవైపు ఆయుర్వేద కాలేజు, ఇటు బడ్ హాస్పిటల్స్ 2 ప్రాంతాల్లో 2 హాస్పిటల్స్లోను, మరోవైపు శ్వేతా భవన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఇట్లా మొత్తం 7 డిపార్ట్మెంట్లలో వీళ్ళు పనిచేస్తున్నట్లయితే గుర్తించారు. వాళ్ళనైతే అక్కడి నుంచి తరలించి వాళ్ళని వీఆర్ఎస్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళని పూర్తిగా వేరే శాఖలకి అంటే గవర్నమెంట్ శాఖలకి వాళ్ళని బదిలీ చేయాలనే దానిపై పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. వారికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇక్కడ పని చేయకూడదు ఖచ్చితంగా, అంటే వీళ్ళు ఇన్నాళ్ళు ఇక్కడ ఉంటూ ఇటు ఉత్సవాల్లో పాల్గొంటూ టీటీడీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటుండడంపై టీటీడీ ఇప్పటికే సీరియస్ అయిన నేపథ్యంలో టీటీడీ ఈ చర్యలకు చేపట్టింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే దీనికి సంబంధించి టీటీడీ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 11వ తేదీ ఇటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీవారి నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే అనవసరంగా 1100 కోట్లతో నిర్మిస్తున్నటువంటి కొన్ని నిర్మాణాలు కావచ్చు, మరోవైపు తిరుమలలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు తిరుమలలో అనధికారికంగా ఉన్నటువంటి తట్టలు, షాపులు, ఈ రెవెన్యూ శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ప్రధానంగా చర్చకు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది అధికారులు పనితీరు మార్చుకోకపోవడం, కొంతమంది అధికారులని పూర్తిగా వేరే చోటికి తరలించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి పూర్తిగా సమీక్ష నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దర్శనం అంటే భక్తులకి 2 గంటల్లో దర్శనం చేపించే విధానాన్ని గురించి కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ నెల 11వ తేదీ అయితే సమీక్ష నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీటీడీలో జరుగుతున్నటువంటి అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ విభాగంలో చాలా వరకు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి వస్తున్నటువంటి సంఘటనలకు సంబంధించి పూర్తిగా దాని గురించి కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మరోవైపు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ఈ 2 గంటల లోపు దర్శనం కావచ్చు, ముఖ్యంగా అన్యమతస్తులు ముఖ్యంగా ఉండకూడదని మొదటి నుంచే ఏదైతే టీటీడీ తెలుపుతోంది. ముఖ్యంగా అందులో భాగంగా ఈసారి దీనికి సంబంధించి కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా దీని గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. మరోవైపు భక్తుల భద్రతకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద కూడా ఏదైతే దీంట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ముఖ్యంగా టీటీడీ ఎంప్లాయీస్కి సంబంధించి నేమ్ బ్యాడ్జీలు అంటే వాళ్ళు నేమ్ బ్యాడ్జీలు ఉపయోగించడం లేదని చెప్పేసి నేమ్ బ్యాడ్జీలు కూడా ఉపయోగించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకునేందుకు టీటీడీ సమాయత్తమవుతుంది. దానికి సంబంధించి కూడా సమీక్షలో మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో అంటే ఏదైతే గత నెల 8వ తేదీ జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా ఈ సమీక్షలో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని మీద కూడా భక్తులకి సంబంధించి ఎటువంటి భద్రత కల్పించబోతున్నారు అనే దాని మీద కూడా ఈ సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది. ఏదేమైనప్పటికీ ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే గతంలో గత టీటీడీ కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో కొన్ని నిర్మాణాలు కావచ్చు, ముఖ్యంగా కొన్ని కాంట్రాక్టులకు సంబంధించి కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో 2వ సత్రం ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ప్రధానంగా బిల్డింగ్స్ సంబంధించి ప్రధానంగా 1100 కోట్లు ఎలా రిలీజ్ చేశారని గతంలోనే టీటీడీ ప్రశ్నించింది. ఆ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి 11వ తేదీకి జరుగుతున్నటువంటి సమీక్షలో ప్రధానంగా మొదటి సమావేశం దాని గురించే చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అన్యమతస్తులకి ప్రధానంగా రెండవ హెచ్చరిక అంటే రెండో సమీక్షలో రెండవ పదంగా వాడతారు. ఎందుకంటే ఖచ్చితంగా తిరుమలలో అన్యమతస్తులు పని చేయకూడదని చెప్పేసి మొదటి నుంచే తెలుపుతున్నారు. అందులో భాగంగా ఈ అన్యమతస్తులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వారే శాఖలు మార్చుకోవాలి, మరోవైపు లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలని టీటీడీ కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ సమాయత్తమైన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.